సరే కిరణ్ అట్లే సరే కిరణ్ సరే ఇది నేను అతన్ని డబ్బులు ఎంతో కన్నీళ్లతో అడుగుతున్న ఒక సందర్భంలో అండి. ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇవన్నీ ఎలక్షన్ ముందు, ఇప్పుడు కాదు. సరే కిరణ్ అట్లే డబ్బులు ఇస్తాను బెదిరించట్లా, ఎవరు నిన్ను బెదిరించట్లా. నేను డబ్బులు ఇచ్చి ఇచ్చి నా పిల్లల లైఫ్ నేను నాశనం చేసుకున్నా. నువ్వు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావు. నాకు అప్పించావు, నువ్వు అప్పించావు, చెప్పించావు ఇచ్చినప్పుడంతా. కిరణ్ రాయల్ ఇది నీకు అప్పిస్తున్నావు, తిరిగి ఇవాళ చెప్పున్నావా? చెప్పలేదు కాబట్టి దేవుడు నీకు నరకం శిక్ష చేసినాడు. ఇప్పుడు కాదు శిక్ష నీకు, నీకు పడతాది చూడు, పెట్టు, తట్టుకోలేరు కుటుంబం. చూద్దాం, ఇది ఒక ఉదాహరణ. మిస్టర్ రాయల్, ఇది ఒక ఉదాహరణ మాత్రమేనండి. ఇలా నేను డబ్బులు అడిగిన ప్రతిసారి అతను నన్ను బెదిరించేది. ఇవి నా దగ్గర ఇంకా చాలా ఇంకొక అమ్మాయి ఉన్నాయండి. అవి నేను బయట పెట్ట తలుచుకోలేదు వాటిని. ఎందుకంటే నా లైఫ్ స్పాయిల్ అయినట్టు ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవ్వాలని నేను అనుకోవట్లేదు నేను మీడియా ముందర. నా తర్వాత వచ్చిన అమ్మాయి ఎవరి వల్ల అయితే నాకు ప్రాబ్లం వచ్చిందో ఆ అమ్మాయిని కూడా ఇంకా ఘోరంగా ట్రీట్ చేశారండి వాళ్ళ ఇంట్లో. ఇతను ఫ్యాక్ట్ గా చెప్పాలంటే డబ్బులు ఉన్నంత వరకు వాళ్ళతో ఉంటాడండి. ఇతను డబ్బులు అయిపోయింది అంటే వాళ్ళని ఏదో ఒక సాకు చెప్పి వదిలించుకొని ఇంకో కొత్త అమ్మాయిని చూసుకోవడం అతను ఒక నేచర్ అంతే. మానస అనే అమ్మాయి లైఫ్ నే స్పాయిల్ చేశాడు. ఆ అమ్మాయి బిడ్డను కూడా ఆ అమ్మాయికి దూరం చేశాడు. ఈ రోజు నా జీవితం, రేపు ఇంకొక అమ్మాయి జీవితం. ఇదే అండి అతని లైఫ్. నేను ఆ విషయంలోనే అండి మోసపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయి అంత ఇదిగా వచ్చేది మా చెల్లెలు అని చెప్పిన తర్వాతనే వాళ్ళ చెల్లెలే కదా వచ్చేది అని నేను నమ్మానండి. నాకు అప్పుడు తెలియదు మానస అనే అమ్మాయితో ఇలా ఉంది అని నాకు అప్పుడు తెలియదు. వాళ్ళ చెల్లె వస్తుంది అని అనుకున్నాను తప్ప నాకు ఇంకొక ఇది నాకు తెలియదండి. ఇప్పుడు అతను ఈ రోజు మాట్లాడుతున్నాడు, ఎంతో హీనంగా మాట్లాడుతున్నాడు. నేను మీడియా ద్వారా నేను అడుగుతున్నది అదే అండి. నాకు ఎవరో ఒకరు అవకాశం కల్పించి నాకు న్యాయం చెయ్యమని కోరుతున్నానండి. నేను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నానండి. నేను ఆడబిడ్డకు ఎక్కడ కష్టం వచ్చినా నిలబడతాను అన్నారు. ఈ ఆడబిడ్డ కష్టం వచ్చిందన్నా నిలబడన్నా, నాకు దయచేసి నిలబడన్నా. నాకు మీకు నేను ఇంతకు ముందు చెప్పానండి. ఇంతకుముందు నేను మీకు చెప్పాను అతను వీడియో రికార్డ్ ఇమ్మని మీరు అడిగారు కదా, వీడియో రికార్డ్ మీరు ఇచ్చున్నారు అని. అతను ఇమ్మని చెప్పి ఫోర్స్ చేసిన వీడియో క్లిప్స్ ఇలా అతను నన్ను బెదిరించి నేను ఏం వీడియో రికార్డ్ ఇవ్వాలో కూడా అతనే చెప్పి చేపించుకున్న వీడియో రికార్డ్స్తే తప్ప నాకు నేనే ఇచ్చిన వీడియో రికార్డ్స్ కాదండి అవి. అతను మాట్లాడాడు నిన్న మీడియాలో, నేను చూశాను. మా అమ్మ వాళ్ళ ఇంటి గురించండి. ఆ అమ్మాయి చేసే గ్యాంబ్లింగ్ ఇవన్నీ వల్ల అన్నీ తెలుసుకొని ఇంటి నుంచి తరిమేశాము అని చెప్పి ఒక ఇది క్లియర్ గా చెప్పారండి. మా నాన్న ఒక టీటీడీ డ్రైవర్ అండి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన కుటుంబ సమస్యల వల్ల ఇల్లు అమ్మి వేరే చోటికి వెళ్లారండి. దాన్ని కూడా అతను క్యాష్ చేసుకొని వాళ్లే వీధిలో వాళ్ళు తరిమేశారు అని చెప్పడం చాలా బాధాకరమైన విషయం అండి. అది మా నాన్న బతికే ఉంటే ఎంతో బాధపడి ఉంటారండి ఈ మాటకి. నేను మీడియా ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. నా కుటుంబానికి ఎవరైతే నాకు దూరం అయ్యారో
మమ్మల్ని వెలివేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానండి. ఈ కిరణ్ రాయల్ అనే వాడి వల్ల మొత్తం నా 2 కుటుంబాలు నాకు దూరం అయిపోయాయండి. అత్తయ్య, మామయ్య అందరికీ నా క్షమాపణ. నన్ను క్షమించండి. నేను అతని మాయలో పడిపోయి అన్నీ కోల్పోయాను. నేను అమ్మ, అన్న అందరూ నన్ను క్షమించండి. అందరి దృష్టిలో నేను చెడ్డదాన్ని అయిపోయానండి. వాళ్ళందరూ కిరణ్ని నమ్మద్దు నమ్మద్దు అని చెప్పిన గుడ్డిగా నమ్మానండి. నేను అతన్ని గుడ్డిగా నమ్మి ఈరోజు నా పిల్లలకి ఏమీ లేకుండా చేసుకున్నానండి. నేను అలాంటి నన్ను అతను ఒక వైసీపీ వాళ్ళ దగ్గర కుమారుడు ఆ సుకుమారుడు ఇందాక కాల్ చేశాడు, ఏరా డబ్బులు తీసుకోకుండా డ్రామాలు ఆడతారు మీరంటే చెప్పాడు. ఆయన మీద చాంద్వాజీ పోలీస్ స్టేషన్ జైపూర్ ఒక ఫ్రాడ్ కేసు ఉంది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు మీకు అంతా ఇస్తాను, తీసుకో మీడియాకి. విశాఖపట్నం సిఐడి ఆఫీసులో కేసు ఉంది. బెంగళూరు సైబర్ క్రైమ్ కేసు ఉంది. ఆ అమ్మాయి జనాల్ని మోసం చేసి ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడించి 2-3 కోట్ల దాకా డబ్బులు లాసై పిచ్చి పట్టిపోయి మద్యానికి రకరకాల దానికి బానిసై కొడుకులు అనసక కొట్టు తిట్టిన ఆ అమ్మాయి కోసం జైపూర్ నుంచి 6 మంది పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఎత్తుకోపోయి కూర్చోబెడితే 2021లో స్టేషన్లో కూర్చోబెడితే నా కాళ్ళు పట్టుకుంటే మా ఇంటికి వచ్చి కొడుకులు సిఐకి ఫోన్ చేసి ఆడపిల్ల సార్ కేసు బెయిల్ ఇవ్వండి, స్టేషన్ బిల్ నుంచి పంపించండి అని మాట్లాడి బెయిల్ ఇచ్చా. స్టేషన్ బిల్ 2021లో. మళ్ళీ జైపూర్లో మళ్ళీ కేసు నమోదైతే ఆ కేసు సంబంధించి పరారీలో ఉంది అమ్మాయి. పరారీలో ఉంటే ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు తిరుగుతారు అమ్మాయి కోసం. నిన్నటి దినం చిగురువాడకి ఆ అమ్మాయి కోసం పోయినారు పోలీసులు. ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే దీన్ని ఆల్రెడీ మిస్టర్ వైరస్ రెడ్డి, అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ సిగ్గులేని వాళ్ళు ఆడవాళ్ళు పెట్టి రాజకీయం చేస్తారు. ఛాలెంజో దమ్ముంటే ఎదురుగా రా, లేదా ప్రెస్ మీట్లో రా, లంగా పనులు మాత్రం చేయొద్దండి. లంగా గాళ్ళరా 62 ఓళ్ళతో ఓడిపోయారు తిరుపతిలో. సిగ్గులా లంగా పనులు చేస్తారా? ఎవరో పాపం ఎవరో బాకీ ఆడదాన్ని పట్టుకొని ప్లేయర్ తీసుకొచ్చి ఒక క్రిమినల్ లేడీని తీసుకొచ్చి ఆడతారు గేమ్. మేము మాదిరి ఎవిడెన్స్ లేవా? ఇప్పుడు పోలీసులు అమ్మాయి అరెస్ట్ చేయబోతున్నారు. 2 రోజులు మీరే చూస్తారు. 2-3 రోజుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. అమ్మాయి కోసం పోలీసులు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఆ అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడింది. 2 రోజుల మీడియా పిలిపిస్తా ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు. మీరే చూడండి ఆ అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయో. ఆ అమ్మాయి మీద వైజాగ్, బెంగళూరు, జైపూర్లో అమ్మాయి మీద అనేక కేసులు ఉన్నాయి. బెట్టింగ్ కేసులు, చిల్లర కేసులు, మాఫియాలు, బ్లాక్మెయిల్ అన్నీ చేసి చాలా కిలాడీ లేడీ అమ్మాయి. అలాంటి అమ్మాయిని తెలిసే మీకు ఇల్లు ఖాళీ చేయించేశారు. అమ్మాయిని పక్కింట్లో ఉంటే ఇల్లు ఖాళీ చేయించారు ఇలాంటి అమ్మాయి అనేసి. పోనీ హస్బెండ్ చనిపోయాడని చెప్పి బాధల్లో ఉంటే రాజకీయ సహాయం చేసేవాళ్ళం మేము. ఇలాంటి దాన్ని పెట్టుకొని రాజకీయాలు చేస్తారు. చిట్టిరెడ్డి అండ్ కో. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంట, జగన్మోహన్ రెడ్డి పేరు చిట్టిరెడ్డే, పొట్టిరెడ్డి కూడా పొట్టిరెడ్డి, చిట్టిరెడ్డి అంట. ఏమి పీకుతారు పీక్కోండి, ఇంకా ఏం చేస్తారు చేయండి. ఏ టెక్నాలజీ వచ్చినా కూడా మీరేం మాట్లాడతారు. ఎవరో పెట్టుకొచ్చి అమ్మాయి 1,20 లక్షలు డబ్బులు ఇవ్వాలని డబ్బులు తీసుకున్న అమ్మాయి చెప్తాను, వాళ్ళ కొడుకు చెప్తున్నారు మోసం చేశారని చెప్పి మీ సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తే నేనేందో మా పార్టీ గురించి ఏందో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. మీరు రాజకీయంగా నన్ను తొక్కాలని ఎన్నో ప్రయత్నం ఎలక్షన్ ముందు నుంచి చేస్తున్నారు. మీ వల్ల కాల. వీళ్ళ దగ్గర ఒక బ్యాచ్ ఉంది, అభినయ్ రెడ్డి దగ్గర ఒక బ్యాచ్, చిత్తుకాయలు ఏరుకునే గంజా బ్యాచ్ ఒకటి ఉంది. చిల్లర నా కొడుకున్నారు ఒక 5-6 మంది చెత్తనాయలు తిరుపతిలో. వాళ్ళ పిల్లల వాళ్ళు మాట్లాడరు. అలాంటి వాళ్ళు పెట్టుకున్నాడు. కాబట్టే నువ్వు అభివృద్ధి చేసినా అని చెప్తే 63,000 సిగ్గులేదు. 63,000 ఓడిపోతావు తిరుపతిలో. నువ్వా ఎందుకు ఓడిపోయినావో? ఇట్లాంటి లంగా పనులు చేసే. ఇప్పుడు చెప్తాలే కదా నీ కథ అంతా బయట తీస్తాం. వచ్చి డైరెక్ట్ ఫైట్ రా. ఇంకా ఇట్లాంటి చిల్లర పనులు చేస్తారా? రాజకీయాల దమ్ముంటే రా. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి, ధైర్యం ఉంటే రా, పైకి రా. లేదా ప్రెస్ మీట్లో నీ చెంచాగాలు పంపించు. నీ దగ్గర కుక్కలాడే కదా, కుక్కలు పంపించు. ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ ఇంటికి పిలిపించుకుని వీడియో రికార్డులు చేసుకొని 2016ది 2025కి పెడితే జనాలు గొర్రెలరా? దీనికి మళ్ళీ ఆయనకి వైసీపీ వాళ్ళు కనెక్ట్ అని ఫేస్బుక్లో వాళ్ళు ట్విట్టర్లో వైసీపీ వాళ్ళు మీరేం చేస్తున్నారు కిరణ్ అనేసి. నా ఇంట్రుక కూడా పేకలేరు. నా ఇంట్రుక కూడా పేకలేరు మీరు ఎవరు. ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నా. ఇక్కడ కూడా ఆర్థిక లావాదేవీలు రాజకీయాన్ని కట్టడం కరెక్ట్ కాదు. దానికి సంబంధించి ఎవిడెన్స్ మీకు ఇచ్చాను. రేపు పొద్దున ఎస్పీని కలిసి ఆ అమ్మాయి మీద కేసు కట్టబోతున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయిని 2 రోజులు అరెస్ట్ చేయబోతున్నారు. నేను కాదు, మీకు అందరూ చెప్తున్న మీడియా వాళ్ళ సాక్ష్యం. ఆ అమ్మాయిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. పోలీసు వాళ్ళు తిరుపతిలో ఉన్నారు.
ఆ అమ్మాయి కొంచెం తిరుగుతున్న సంగతి అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి ఊర్లో అప్పులు చేసేసి నిద్ర మాత్రలు వేసుకొని డ్రామా ఆడి దానికి కిరణ్ రాయ్ అని పేరు పెట్టింది. వాళ్ళ కొడుకే సాక్ష్యం. వాళ్ళ కొడుకు ఏమంటారు కడుక్కొని చెప్తే వెళ్ళి వీడియో మాట్లాడుకోవచ్చు మీడియా వాళ్ళు కూడా ఓపెన్. ఇవన్నీ చిల్లర రాజకీయాలు కరెక్ట్గా తిరుపతిలో. దీనికంతా భయపడే ప్రసక్తే లేదు. ఒకవేళ అభినయ్ రెడ్డికి అంత ప్రేమ ఉంటే ఆ 1,20,00,000 ఇవ్వాలని ఇచ్చేమని చెప్పండి. పోనీ వాళ్ళ కష్టాలు ఏమిటి తిరుగుతాయేమో, ఏమైనా కష్టాలు తీర్చుకోవచ్చు. బాగా పబ్లిసిటీ చేసుకున్నారు తీసుకొని. దీనికంతా ఒకటే మీడియా మిత్రులు తెలియజేసేది, జనసేన పార్టీ నాయకుల్ని ఒక కులాన్ని తిరుపతిలో కాపులు బలిజీలు ఎదగకూడదబ్బా. వీళ్ళకి ఒప్పుకోరు. ఎంత మీరే ఉండాలా, మీ అబ్బా కొడుకులు మీరే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదా? కాపులు బలిజీలు ఎదిగితే వాళ్ళని తొక్కేయాలని ప్రయత్నం, లేదా వాడు కుల మీద ముద్ర. తిరుపతిలో మీ రాజకీయ చరిత్ర సమాధి చేస్తాం, ఛాలెంజ్ చేస్తున్నా. తిరుపతిలో మీ రాజకీయ చరిత్ర సమాధి చేస్తా. ఊరికే ఆడవాళ్ళ లంగా పనులు చేయొద్దండి. అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ అండ్ చిట్రెడ్డి జగన్ రెడ్డి అండ్ బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి సిగ్గుండాలి. ఏందా తీసుకొని వచ్చి 1,20,00,000 మోసం చేయాలంటే ఇచ్చేసండి డబ్బు. అంత ప్రేమ ఉంటే అమ్మాయికి మీరు హాస్పిటల్లో ఉందంటే పోండి. ఆ పిల్లతో పాటు మీరు కూడా జైలుకి పోతారు. ఆ పిల్లలు రాజస్థాన్ పోతే మీరు తీహార్ పోతారు. అనేక కేసులు ఉన్నాయి, ఎవిడెన్స్ చూపించా కదా. కాబట్టి జగన్ గురించి నేను మాట్లాడడం కాదు. ఇప్పుడేదో వచ్చింది జగన్ వాళ్ళ చెల్లెకి, మళ్ళీ అక్క కూడా మాట్లాడింది. జగన్ అక్కా చెల్లెళ్ళు జగన్ తుండేలు మాట్లాడతారు. నువ్వు అట్టే ఉండవు, దీనమ్మా జీవితం నీ దగ్గర ఉన్న నాయకులు అట్టే ఉండరబ్బా. అంత చిల్లరగాలుగా ఉండరా చిట్రెడ్డి, వైరస్ రెడ్డి, అభినయ్. ఇట్లాంటి రాజకీయాలు మానుకుంటే తిరుపతిలో కొద్ది రోజులు రాజకీయాలు చేయగలుగుతావు, లేదంటే ఎక్కడికక్కడ ఎండగడతాం. కబడ్దార్. ఇట్లాంటికంతా భయపడే ప్రసక్తే లేదు. చివరగా వైసీపీ అండ్ బ్యాచ్, చిట్టండి అండ్ బ్యాచ్ వైసీపీ నాయకులు, ఈ పెయిడ్ ఆర్టిస్టులు, ఈ కిలాడి లేడీలు, నా ఇంటర్గా ఊడిపోతే నేను ఏం చేయలేను, కానీ షాంపూలు సరిగా వాడక నాదైతే పీకలేదు. ఇది మాత్రం వస్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఏమన్నా